అందరికీ శుభోదయం. నరసింహ శతకంలోని 65వ పద్యం. వేమారు నీ కథల్ వినుచునుండెడివాడు పరుల ముచ్చట మీద భ్రాంతిపడడు. అగణితంబుగ నిన్ను బొగడ నేర్చినవాడు చెడ్డ మాటను నోట చెప్పబోడు. ఆసక్తి చేత నిన్ననుసరించెడివాడు ధనమదాందుల వెంట తగులబోడు. సంతసంబున నిన్ను స్మరణ చేసెడివాడు చలగి నీచుల పేరు తలచబోడు. నిన్ను నమ్మిన భక్తుండు నిశ్చయముగా గోరి చిల్లర దైవముల్ కొల్వబోడు. భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. వేమారు నీ కథల్ వినుచునుండెడివాడు పరుల ముచ్చట మీద భ్రాంతిపడడు. అగణితంబుగ నిన్ను పొగడ నేర్చినవాడు చెడ్డ మాటను నోట చెప్పబోడు. ఆసక్తి చేత నిన్ననుసరించెడివాడు ధనమదాందుల వెంట తగులబోడు. సంతసంబున నిన్ను స్మరణ చేసెడివాడు చలగి నీచుల పేరు దలచబోడు. నిన్ను నమ్మిన భక్తుండు నిశ్చయముగా కోరి చిల్లర దైవముల్ కొల్వబోడు. ఓ లక్ష్మీ నరసింహ, నిత్యమును అనేకసార్లు నీ కథలు వినుచుండెడివాడు ఇతరుల ముచ్చటల మీద భ్రాంతి పడడు. లెక్క లేకుండా నిన్ను పొగడ నేర్చినవాడు చెడ్డ మాటలు నోటితో చెప్పలేడు. ఆసక్తి చేత నిన్ననుసరించెడివాడు ధనమదాందుల వెంట తిరుగడు. సంతోషముగా నిన్ను స్మరణ చేసేడివాడు నీచుల పేరు తలచబోడు. నిన్ను నమ్మిన భక్తుడు నిశ్చయముగా ఇతర దైవములను ఎంచబోడు. లక్ష్మీ నరసింహ అని అంటే మనము సదా భగవంతుని స్మరణలో, అంటే మనం ఏ కార్యమైనా సత్కార్యములు చేస్తూ జీవితంలో చెడ్డ పనులు చేయకుండా నిరంతరము భగవద్ధ్యానంలో ఉంటే ఖచ్చితంగా మన మనసు కూడా సహృదయంగా మారుతుందని కవిగారు ఈ పద్యం ద్వారా తెలియజేస్తున్నారు.